యూరియా తిప్పలు అవుతుందట కానీ అవుతుందా లేవడుతురా అవుతుంది రైలు గట్ట తొక్కుని లేకపోయి మా కాపులో మాపే కాలే మాపు కాలే అందరికి వేసిన అంటుండు కానీ ఏం చేసిండు మా అయ్యో అట్లా అనగానే ఇక మరి నాకు అదే ఖర్చు మాప అయితే ఖర్చు 70,000 కట్టినాం మాపు అయితే అంటే 70,000 కట్టినవా ఖర్చు మాప అయితే అంటే ఇంట్రెస్ట్ 70,000 కట్టినాం అయ్యో 70,000 కట్టి ఏమైనాయి 70,000 అటు అయిపోయినాయి ఉన్నాయి అట్లనే ఉన్నాయా అట్లనే ఉన్నాయి కానీ నేను అందరికి 2 లక్షలు ఉన్న వాళ్ళందరికి మాఫీ చేసిన అంటుండు కదా వాడు కన్నా పడితే అయ్యో మాటలతో బోర్లేసుకెళ్తే 4,000 పింఛన్ ఇస్తా ఇక కొంతమందికి అయినాయంట కొంతమందికి కాలేదంట కానూళ్ళకి బాధ ఉన్నది కానీ కాలేదు 70,000 ఖర్చులు అయినాయి అంటే ఇంట్రెస్ట్ 70,000 కట్టి మాఫీ కావాలి 2 లక్షలు 70,000 పోయినాయి అని బాధ అవుతుందా పోయినాయి బాధ అవి పోయినాయి కానీ ఈ మాఫీ అయితే మంచిగా ఉండదు ఇవి కాకపోతే 70,000 పింఛన్ 2,000 వస్తుందా 4,000 అవే 2,000 కేసీఆర్ ఇచ్చేసి 2,000 వారు రూపాయి ఇస్తారు 4,000 ఇస్తా అది ఇచ్చేస్తాను అవే 2,000 ఇస్తాను ఆయనతో కూడా కదా సంతోషం అంతేనా మరి ఎట్లానంట ముసలి ఎట్లా ఆయన తగ్గొడతా కేసీఆర్ హరీశ్రావు వాళ్ళు పోయి గట్టిగా అది అయితే చేస్తాను పెంచిన పెట్టి లైన్ కట్టి ఒక్కొక్కరు కొట్టుకొని వస్తున్నాం దొరకడం లేదు రావడం లేదు వరకు అవి చేనులన్నీ పడైపోతున్నాయి ఎందుకు మరి ఇంత షార్టేజీ ఎందుకని ఏమంటారు వస్తలేదు పైనుంచి రాని మేమేం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు ఎంత అంటే వాళ్ళకి నాయకులకు తెలుసు లేదు ఇదేసారి ఈ ప్రభుత్వం వచ్చేసరి ఇది అంతవరకు ఎంత ఇంటికి తెచ్చిపోయారు ఇప్పుడు ఈ కష్టం ఇప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఏ రంది అలాంటి రంది లేకుండా ఉన్నది ఇప్పుడు ఈ కష్టం వచ్చింది ఎట్లా ప్రజలు ఏం చేయమంటారు అట్లా ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన ఇక పాలన కదా అంతా కానీ ఇప్పుడు మాకైతే రైతులకు ఎట్లుందో అదే ముచ్చట చెప్పు మా రైతులకు కష్టమే ఉంది నేను అన్ని విధాలు మంచిగా చేస్తున్నా అంటుండు రైతులకు చేస్తాడు చేస్తా అంటే ఎవరు చెప్పుకున్నా వాళ్ళు చెప్పుకుంటారమ్మా కానీ ఇప్పుడైతే మాకు ఈ కష్టాలు వచ్చినాయి ఎన్నొద్దులు నిలబడ్డవే లైన్ లో 2 రోజులు నిలబడా 2 బస్తాలు దొరికినాయి పని వడగొట్టుకొని ఇక్కడ 500 పని పోయింది ఆడ పెద్ద తిండి లేక తినకం లేక నిలబడ్డాం అక్కడ లైన్ దిగుతుంది చెప్పులు పెడితే కథం వదిలేస్తారు పోలీసులు వచ్చి నెట్టేస్తారు అప్పుడు మేము ఏం చేయగలుగుతాం అప్పుడే అట్లా పెట్టలే ఇక జనాలు ఎక్కువైనా కొద్ది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా మాతోటి కాదని వెళ్ళిపోయారు యూరియా షార్టేజ్ ఇప్పుడు అదే అమ్మా యూరియా ఇప్పటికి చాలా ఇబ్బంది రైతు బంధు పడ్డదా ఎన్ని తాపలు పడ్డది కాంగ్రెస్ వచ్చినాక ఇది ఒకటేసారి ఒకటే 2 సార్లు వచ్చిందమ్మా 3సారి ఒకటి పోయింది 2సారికి ఇచ్చేసాం మహిళలకు 2,500 తులం బంగారం తులం బంగారం ఎవరికి ఇస్తారో ఏ మహిళకి ఇస్తారో ఏడబోతాను ఇక గంగలు ఫ్రీ బస్ పెట్టిరుగా వాని బస్సులో మనవాడ మేము అడిగిపోతాం పోవా ఎక్కిపోతావు కదా అమ్మా అక్కడ పడతలేదా మరి ఫ్రీ బస్ పెట్టినా నేను మహిళలను కోటీశ్వరులను చేస్తున్నా అంటుండు కదమ్మా అయ్యో ఇప్పుడు రైతులకైతే గోసున్నదా మంచిగానే ఉన్నదా ఏమంటారు ఆ వరకు మాకు వెంకటపురం లారీలు వచ్చినాయి ఇప్పుడు పోయి తెచ్చుకుర్రా మా ఇంటికన్నీ వేసిపోయారు ఇంటింటికి వేసిపోయారా యూరియా బస్ మా ఇంటి ముందటనే రాగి చెట్టు ఉంది రాగి చెట్టు కింద మేము అన్నీ వేసుకుందాం కానీ ఇప్పుడు అట్లా లైన్లు కడుతుర్రట కదా లైన్లు కడతారట ఇక కొద్దిగా అంత వరి నాటేసినాం ఎన్నడో ఇక